అడుగుతున్నానమ్మా, ఈ టైంలో ఫోన్లో ఎవరు? అది నానా, అంటే అంకుల్ అది. ఎందుకంత తడబడుతున్నావు? నేనా తడబడుతున్నానా? లేదే. నీకు అర్థం కావడం లేదేమో. నీ తడబాటు నాకు అర్థమవుతోంది. ఫోన్లో ఎవరున్నారో చెప్పనవసరం లేదు, నేను మాట్లాడతాను. ఎవరు లేరు అంకుల్. నో, నువ్వు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటావు. ఏదో దాస్తున్నావన్న అనుమానం నాకు రాకూడదు. ఫోన్ ఇవ్వు. హలో హలో భూమి, ఏం మాట్లాడవేంటమ్మా? లైన్లో ఉన్నావా? నా ఇంటికి ఫోన్ చేయడానికి ఎంత ధైర్యం నీకో? వనభోజనాల్లో మాట్లాడడానికి అవ్వలేదనా ఇంటికి ఫోన్ చేశావు? కాస్త మర్యాదగా మాట్లాడండి. మా అనుకునే అమ్మాయితో మాట్లాడే హక్కు మాకు ఎక్కడైనా ఉంటుంది. 4 రోజులు ఆశ్రయం ఇచ్చినంతలో హక్కు రాదు శారద. అది గుర్తుపెట్టుకో. ఇది మీ శత్రువుల ఇల్లు. ఈ ఇంట్లో ఉన్నవాళ్లంతా మావాళ్లు. అంటే మీకు శత్రువులతో సమానం. ఇప్పటి వరకు మీ అబ్బాయి వేసిన వేషాలు చాలు. ఇక నువ్వు మొదలు పెట్టకు. ఏంటమ్మా, శారదతో మాట్లాడుతున్నానని చెప్పడానికి ఇంత టెన్షన్ పడ్డావా? అంటే మీకు ఇష్టం ఉండదు కదా అంకుల్? తెలుసు కదా. ఇష్టముండదని తెలుసు కూడా మరెందుకు మాట్లాడుతున్నావు? వద్దని చాలాసార్లు చెప్పాను. ప్లీజ్ భూమి, దీన్ని మళ్ళీ రిపీట్ చేయకు. చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో. ఎలా ఆ రౌడీల చేతిలోంచి ఈ భూమి ఎలా తప్పించుకుంది? మళ్ళీ వాడికి కాల్ చేస్తే వాడు ఫోన్ తీయడం లేదు. ఎందుకు వాడు మళ్ళీ కాంటాక్ట్ లో కలవడం లేదు? అమ్మాయి 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 ఇప్పుడు రా, బలమైన సాక్ష్యం చూపిస్తాను. ఏమైంది పిన్ని? ఏం ఓడవేంటి? నీ కూతురు నక్షత్ర ఆ గగన్ గాడికి ఎగిరెగిరి ముద్దులు పెడుతోంది. పిన్ని పిచ్చెక్కినట్టు మాట్లాడుకో. ఆ గగన్ గాడు ఇంట్లోకి ఎంటర్ అయితే ఎవరికీ తెలియకుండా పోతుందా ఏంటి? కరెక్ట్ గా చెప్పావమ్మాయి. వాడు రాలేదు, నీ కూతురే. వాడి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోపై మగరాయిళ్ళ మీద పడిపోయి కసకస ముద్దులు పెడుతోంది. రా చూపిస్తాను. పిన్ని, వనభోజనాల్లో కూడా నువ్విలాగే టెన్షన్ పెట్టావు. ఇప్పుడు కూడా ఇలా లేనిపోని టెన్షన్లు పెడుతున్నావు. అబ్బా, నేను చూసినప్పుడు మీ అమ్మాయి కాగిట్లో వాడు ఉన్నాడమ్మాయి. నా కర్మ కొద్దీ నీకు చూపించినప్పుడే చెట్టు ఉంది. అదంతా ఎందుకు ఇప్పుడు? నీకు ఇప్పుడు ఫోటో చూపించి నేను చెప్తుంది నిజమేనని నీకు నిరూపిస్తాను. రా పిన్ని. ఏ రా రా, సరిపద. తొందరగా రా 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 అమ్మాయి. చూడు చూడు చూడు. అమ్మయ్య, వాడి ఫోటోనేనా? డౌటా? నువ్వే చూడమ్మాయి. మనం మాట్లాడుకుంటున్నామా? అయినా నీ కూతురికి సోయలేదు చూడు. వాడితో అంత లోతులోకి దిగిపోయింది. అదే అదే తను ప్రేమలో. నక్షత్ర, మమ్మీ ఏంటి ఈ టైంలో? అదే నేను అడుగుతున్నాను. నిద్రపోవాల్సిన ఈ టైంలో ఆ ఫోటో చూస్తున్నావేంటి? ఎవరిదా ఫోటో?
అడక్కు మమ్మీ, అది నా పర్సనల్ మమ్మీ. ఆ, ఇంకా నయం, అది నా పర్సనల్ పిఏ ఫోటో అన్నావు కాదు. ఇప్పుడు నిన్ను మీ అమ్మ అడగడానికి కాదమ్మా, కడగడానికి వచ్చింది. చూపి ఆ ఫోటో. గోరింటాకు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే మంచిది. ఉంటుందిలే కానీ స్వామి, ఈ మధ్యకాలంలో నేనే నమ్మలేనంతగా నా కొడుకులో మార్పును నువ్వు చూపించావు. నమ్మని నిన్ను నమ్మించి నాస్తికుణ్ణి ఆస్తికుడిగా మార్చావు. పెళ్లి వ్యవస్థ మీదే నమ్మకం పోగొట్టుకుని పెళ్లే చేసుకోనని భీష్మించుకు కూర్చున్న మొండివాణ్ణి ప్రేమికుడిగా మార్చావు. ఈ మార్పులన్నింటికీ భూమిని కారణంగా చూపించావు. అలాంటి భూమితో వాణ్ణి జత చేస్తే జీవితాంతం వాడు ఆనందంగా బతికేస్తాడు స్వామి. భూమి కూడా వాణ్ణి ప్రేమిస్తుంది కనుక ఏ ఆటంకం లేకుండా వారి పెళ్లి జరిగేలా చూడు స్వామి, జరిగేలా చూడు.